ఇక భారతదేశ ఉపరాష్ట్రపతి పదవి కోసం మంగళవారం ఎన్నిక జరగనుంది. ఎన్డీఏ కూటమి నుంచి సిపి రాధాకృష్ణన్, ఇండియా కూటమి నుంచి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిలు ఉపరాష్ట్రపతి పదవి కోసం పోటీ పడుతున్నారు. రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్లమెంట్ భవనంలోని వసుధ కాంప్లెక్స్ లో పోలింగ్ జరుగుతుంది. రాజ్యసభ సెక్రటరీ జనరల్ పిసి మోడీ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. ఓట్ల లెక్కింపు కూడా అదే రోజు సాయంత్రం 6 గంటలకు చేపట్టి ఫలితాన్ని వెల్లడిస్తారు. ఎన్నికల ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా అదే రోజు సాయంత్రం ఫలితం వెల్లడవుతుంది. ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేందుకు ఓటింగ్లో మొత్తం 782 మంది సభ్యులు పాల్గొంటారు. లోక్సభలోని 543 మంది సభ్యులు, రాజ్యసభలోని 233 మంది సభ్యులు, 12 మంది రాష్ట్రపతి నామినేట్ చేసిన సభ్యులు ఓటర్లుగా ఉంటారు. మొత్తం సభ్యులు ఓటింగ్లో పాల్గొంటే 392 ఓట్లు వచ్చిన అభ్యర్థిదే గెలుపు. చెల్లుబాటైన ఓట్లలో సగానికంటే 1 ఓటు అధికంగా వచ్చిన అభ్యర్థిదే గెలుపుగా పరిగణిస్తారు. సంఖ్యాబలం పరంగా చూస్తే ఎన్డీఏ కూటమి స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. ఉభయ సభలలో 781 మంది సభ్యులను ఎన్డీఏకు 425 మంది బలం ఉండగా ఇండియా కూటమికి 311 మంది సభ్యులున్నారు. వైసీపీ ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించడంతో ఆ కూటమి బలం మరింత పెరిగింది. మూసీ పునరుజ్జీవ పథకంలో మరో కీలకడుగు పడింది. మూసీ పునరుజ్జీవం పనులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 7,320 కోట్ల వ్యయంతో ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టింది. మొత్తం 2 ఏళ్ల కాల వ్యవధిలో ప్రాజెక్టును పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మూసీ పునరుజ్జీవం పథకంలో భాగంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువులను మంచినీటితో నింపేలా పథకం రూపకల్పన చేశారు. హైదరాబాద్కి 20 టీఎంసీల గోదావరి నీళ్లు తరలించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గోదావరి ఫేజ్ 2, ఫేజ్ 3 ప్రాజెక్టు పనులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 17.5 టీఎంసీలు కేటాయించారు. మూసీ పునరుజ్జీవనానికి 2.5 టీఎంసీల నీరు కేటాయించారు. గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్కు గండిపేట దగ్గర సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టు ఖర్చుకు అవసరమయ్యే నిధుల్లో 60% నిర్మాణ సంస్థలు భరిస్తాయి. 40% ఖర్చును జలమండలి సమకూరుస్తుంది. జలమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 16 జలాశయాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఒక ఆయన అంటున్నాడు, అయ్యా ఇది కాళేశ్వరం నీళ్లే కదా అని. ఆయన తాటి చెట్టు లెక్క వెరిగిండు గాని ఆవకి తాటికాయ అంతా కూడా మోకాళ్ళల్లో ఆయనకు తలకాయ లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల. అది కుప్పగూలిపోయింది. కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయింది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పేరే శ్రీపాదరావు గారి పేరు మీద ఉన్నది. అది మీ తాతనో మీ ముత్తాతనో కట్టింది కాదు. శ్రీధర్ బాబు గారు తండ్రి కాంగ్రెస్ పార్టీ కట్టింది శ్రీపాద ఎల్లంపల్లి. ఇవాళ గోదావరి నదీ జలాలు నగరానికి వస్తున్నాయనంటే శ్రీపాద ఎల్లంపల్లె మూలం. అక్కడి నుంచే గోదావరి జలాలను పట్టుకొని హైదరాబాదు నగరానికి మనం ఈరోజు తరలిస్తున్నాం. ఆ సంగతి మర్చిపోయి ఈ రోజు మల్లన్న సాగర్ నుంచి అంటున్నాడు. మల్లన్న సాగర్ ఎప్పుడే రాజశేఖర రెడ్డి గారు 2008-9లో ప్రారంభించిన ప్రాజెక్టు కాదా? ఆనాడు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ గా మంత్రిగా ఉన్నాయన ఒక ఆయన కాంగ్రెస్ పార్టీ చేసిన పనులకు షామీర్పేట దగ్గర పోయి గోదావరి జలాలు నెత్తి మీద చల్లుకొని ఫోటోలు దిగి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేసిండు. నువ్వు నెత్తి మీద గోదావరి జలాలు చల్లుకున్నంత మాత్రాన నువ్వు చేసిన పాపాలు ఎక్కడికి పోవు అని చెప్పి ఆనాటి మంత్రికి నేను చెప్పదలుచుకున్నా. కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆధారపడి గోదావరి జలాల పథకానికి శంకుస్థాపన చేస్తున్నారని, శంకుస్థాపన చేయాల్సి వస్తే కొండపోచమ్మ సాగర్ వద్ద చేయాలి లేదా మల్లన్న సాగర్ వద్ద చేయాలన్నారు. కానీ గండిపేట వద్ద చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తెలంగాణ రైతులను వేధింపులకు గురి చేస్తున్నాయన్నారు. నోటా లేదు కాబట్టి ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉండాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని కేటీఆర్ అన్నారు. కవిత ఎపిసోడ్పై కూడా కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. పార్టీలో చర్చించిన తర్వాతే తమ అధినేత నిర్ణయం తీసుకున్నారని కేటీఆర్ స్పష్టత ఇచ్చారు. ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ప్రజలకి మీరు ప్రజల సొమ్ముతో ప్రతి పత్రికలో ఇవాళ అడ్వర్టైజ్మెంట్లు, ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినారు. ఏమని? మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీసుకొచ్చి
మూసీకి అనుసంధానం చేసే ప్రాజెక్టుకు, బృహత్ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి గారు ఇవాళ శంకుస్థాపన చేస్తున్నారు అని చెప్పి ఫుల్ పేజ్ ప్రకటనలు ఇచ్చినారు. ఈ ముఖ్యమంత్రి గారికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ కనీస సిగ్గుందా అని నేను అడుగుతా ఉన్నా. కనీస మాత్రం ఇంగితం ఉందా? కనీస మాత్రం సోయి ఉందా మీకు? సరిగ్గా వారం కిందట, ఇదే సోమవారం నాడు, వారం రోజుల కిందట కాళేశ్వరం ప్రాజెక్టు మీద కక్ష కట్టి సిబిఐ ఎంక్వైరీ అని పెట్టినారు. మరి ఈ రోజు, ఈ సోమవారం రోజు కేసీఆర్ గారు కట్టిన అదే కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఆధారపడ్డ మూసీ జలాల అనుసంధానం అని పెట్టి ఇవాళ శంకుస్థాపన చేస్తా ఉన్నారు. తెలంగాణకు వరప్రధాని లాంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద చివరికి కక్ష కట్టి తెల్లారు లేస్తే రాహుల్ గాంధీ గారు దుమ్మెత్తిపోస్తూ ఉంటారు. బీజేపీ జేబు సంస్థ సిబిఐ, బీజేపీ జేబు సంస్థ ఐటీ అంటూ తెల్లారు లేస్తే కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం జాతీయ స్థాయిలో సిబిఐ అంటేనే అది జేబు సంస్థ బీజేపీకి అని చెప్పి దుమ్మెత్తిపోస్తూ ఉంటారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఈ ముఖ్యమంత్రి గారికి ఎంత కక్ష అంటే చివరికి ఏ సిబిఐనైతే రాహుల్ గాంధీ గారు అనునిత్యం తప్పుపడుతూ ద్వేషిస్తూ ఇది బీజేపీ జేబు సంస్థ అని మాట్లాడతారో, చివరికి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇక్కడ ఏమీ లేదు, కొండం దవి ఎలక కూడా పట్టలేదు కాబట్టి 22 నెలలు మరి టైంపాస్ చేసి కోట్ల రూపాయలు తగలబెట్టి కాళేశ్వరం కమిషన్ అని పెట్టి పీసీ ఘోష్ గారి కమిషన్ వేసి కొండం దవ్వి ఎలుకను కూడా పట్టలేని పరిస్థితుల్లో కొత్తగా మళ్ళీ సిబిఐ కప్పచెప్తున్నా అని ఒక కొత్తగా నాటకానికి తెరదీసినారు. కాళేశ్వరం కొట్టుకపోయింది, కాళేశ్వరం ఇదైంది అదైంది అని దిక్కుమాలిన మాటలు మాట్లాడిందే మీరు. కాబట్టి ఏం చేయాలా? తలా తోక లేని సన్నాసులు చేసే పని ఏదైతే చేయాలో తోక దగ్గర చేస్తున్నాడు ప్రారంభోత్సవం. తల దగ్గర చేయకుండా, మల్లన్న సాగర్ దగ్గర కాకుండా తోక దగ్గర అంటే గండిపేట దగ్గర చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకు? మీ అబద్ధాలను కప్పిపుచ్చుకోవడానికి. మీరు ఇన్ని రోజులు వాగిన వాగుడంతా చెత్తవాగుడు అని ప్రజలకు తెలుస్తుంది. కాబట్టి ఇవాళ మీరు ఎన్ని దిక్కుమాలిన మాటలు మాట్లాడినా చివరికి మళ్ళీ కాళేశ్వరమే మీకు దిక్కయింది. కాబట్టి ఇవాళ మొహం చెల్లక, మల్లన్న సాగర్ దగ్గర శంకుస్థాపన చేయడానికి మొహం చెల్లక ఈ ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వం 1,00,000 కోట్ల అవినీతి కూలిపోయింది, కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది అని మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో వాటి నుంచి తప్పించుకోవడానికే ఈ రోజు గండిపేట దగ్గర ఒక డ్రామా చేస్తా ఉన్నారు. వాటెవర్ had to be discussed has been discussed in the party. Action has been taken. Once action has been taken, there is nothing further that I can add or comment. Because whatever had to be discussed internally on party forums, we have done that. And we have acted. And therefore, after the action has been taken, there is nothing further for me to comment or elaborate. గాంధీ భవన్లో పీసీసీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి, మహేష్ గౌడ్, మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని కావడం దేశానికి చాలా అవసరమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేసి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు పనిచేసిన ప్రతి కార్యకర్తకు పార్టీలో లేదా ప్రభుత్వ పదవిలో ఏదో ఒకటి తప్పకుండా వస్తుందని ఆయన హామీ ఇచ్చారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అందించేందుకు, సవాళ్లను ఎదుర్కొని న్యాయం చేసేందుకు ముందుకు వెళుతున్నామన్నారు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో లేనట్లయినా తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యం కానున్నట్లుగా తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్లు తేలాకే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం. కోర్టును ఆశ్రయించి గడువు కోరే యోచనలో సర్కారు ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ నెలాఖరుతో గడువు ముగుస్తుంది. శ్రీకాకుళం జిల్లా తండెం వలస రైతు సేవా కేంద్రంలో యూరియాపై రైతులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే శంకర్ పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎరువుల కొరత లేదని అచ్చెన్నాయుడు తెలిపారు. ఖరీఫ్కి 3 దశల్లో అవసరమయ్యే యూరియాను ప్రభుత్వం 3 విడతల్లో సరఫరా చేస్తుందన్నారు. రాష్ట్రంలో గాని జిల్లాలో గాని సఫిషియెంట్ గా ఎరువులు ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం వివిధ కారణాలు కేంద్ర ప్రభుత్వం యూరియా తగ్గిస్తుందని, లేకపోతే కొన్ని రాష్ట్రాల్లో యూరియా లేక క్యూ లైన్లు ఉన్నాయని, రేపు భవిష్యత్తులో మనకు కూడా యూరియా అందదేమో అని ఆందోళన చెంది మొత్తం ఈ సంవత్సరానికి కావలసినటువంటి యూరియా అంతా స్టాక్ వేసుకుందామని ఒక ఆలోచనతోనే ఈ సమస్య వచ్చిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ముందుగా రాష్ట్ర రైతాంగానికి, ఈ జిల్లా రైతాంగానికి వ్యవసాయ శాఖ మంత్రిగా స్పష్టంగా తెలియజేస్తున్నాను, యూరియా గురించి ఏ ఒక్క రైతు కూడా ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు 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 అని తెలియజేస్తున్నాను. కానీ రైతు సోదరీమణులు, మా వ్యవసాయ శాఖ అధికారులు చెప్పిన విధంగా మీరు పాటించవలసినటువంటి అవసరం ఉంది.
మనందరికీ ఒక ఆలోచన, యూరియా విపరీతంగా వేసేస్తే పంట విపరీతంగా వచ్చేస్తుందని ఒక ఆలోచన ఉంది. నేను తప్పు పట్టడం లేదు, దానికి మనం మార్పు చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అనంతపురంలో ఈ నెల 10న టీడీపీ నిర్వహిస్తున్న సూపర్ 6 సూపర్ హిట్ సభ ఏర్పాట్లలో పలువురు ఉమ్మడి జిల్లా టీడీపీ నేతలు నిమగ్నమయ్యారు. గత ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని వివిధ వర్గాల సంక్షేమం కోసం టీడీపీ ఎన్నికల ప్రణాళికలో సూపర్ 6 పేరుతో పథకాలు ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత నాడు ఇచ్చిన ప్రధాన హామీలైన అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి కీలకమైన వాటిని అమలు చేసింది. ఈ నేపథ్యంలో సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో విజయోత్సవ సభను భారీగా నిర్వహించాలని టీడీపీ ప్లాన్ చేసింది. అనంతపురంలో ఈ నెల 10న టీడీపీ నిర్వహిస్తున్న సూపర్ 6 సూపర్ హిట్ సభ ఏర్పాట్లలో పలువురు ఉమ్మడి టీడీపీ జిల్లా నేతలు కూడా నిమగ్నమయ్యారు. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి పాలనలో దేవాదాయ శాఖ భూములకు భద్రత లేదని ఆయన మండిపడ్డారు. గొల్లపల్లిలో వెంకటేశ్వర స్వామివారి భూమి 39 ఎకరాలు కబ్జా కుట్ర చేశారని ఆయన ఆరోపించారు. జిల్లా కలెక్టర్, ఎంపీ కేసినేని చిన్ని కుమ్మక్కయ్యి 100 కోట్ల భూములు కొట్టేస్తున్నారని అన్నారు. దీనిపై బీజేపీ చీఫ్ మాధవ్, పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు. 39.99 ఎకరాల భూమిని ఒక 35 ఎకరాలని ఏదో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కి ఇవ్వాలని చెప్పని, అదే విధంగా ఒక 5 ఎకరాలని గోల్ఫ్ క్లబ్బులకు ఇవ్వాలని చెప్పని, భారత్ గోల్ఫ్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పని 5 ఎకరాలు వీరికి ఇవ్వాలని స్వయంగా కలెక్టరే ప్రిన్సిపల్ సెక్రటరీకి లెటర్ రాశారు. కలెక్టర్ కి ఇందులో ఆయనకి ఏమి దీంట్లో లాభం పొందుతారో నాకు అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఒక కలెక్టర్ వచ్చేసి ఒక 5 ఎకరాలేమో గోల్ఫ్ క్లబ్ కంట, 35 ఎకరాలేమో ఎగ్జిబిషన్ సొసైటీకి ఇవ్వాలని చెప్పని స్థానిక ఎంపీ గారు కేసినేని చిన్ని గారి యొక్క ఆదేశాలతో ఈ కలెక్టర్ గారు ఇద్దరు కలిసి పనిచేస్తున్న సంగతి మనందరూ కూడా అర్థమవుతుంది. అమరావతిలో 1000 ఎకరాల ల్యాండ్స్ ఉన్నాయి కదా, వాటిలో ఈ పెట్టకూడదా? అంటే దేవాదాయ శాఖ భూములే మీకు కనిపిస్తున్నాయా? అంటే గోల్ఫ్ క్లబ్లు అంటే క్లబ్బులకి, పేకాట క్లబ్బులకి, మీరు రెస్టారెంట్లకి, వాటికి దేవాదాయ శాఖ భూములు వాడతారా? నేను కూటమిలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా నేను కోరుకుంటున్నాను, మీరు చిన్న ఇది హిందుత్వానికి ఏదైనా జారా జరిగితే మీరు అందరూ బయటకు వస్తారు కదా. 40 ఎకరాల ల్యాండ్ గనక ఈ కూటమి ప్రభుత్వం మీరు పార్ట్నర్షిప్ గా ఉన్న ప్రభుత్వం ఈ విధంగా చేస్తుంటే మీరు ఎవరు నోరు తెరవరా? నేను మాధవ్ గారిని ప్రశ్నిస్తున్నాను, పురంధేశ్వరి గారిని